హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ పింఛన్ భరోసా పథకం కింద వృద్ధులకి, దివ్యాంగులకి పింఛన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులకి 4,000, దివ్యాంగులకి 6,000 వరకు ఇస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా నెలకి ఒకేసారి కాకుండా 3 నెలలకు ఒకసారి కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. అదేవిధంగా రీసెంట్గా అయితే 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. దాంట్లో గవర్నమెంట్ ఇంకో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. తీసుకోలేదు నిర్ణయం ఇంకా. అదేంటంటే రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్ ఇవ్వడానికి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 6 లక్షల వరకు తల్లిదండ్రులు లేని పిల్లలు అంటే ఒంటరి పిల్లలకు ఈ పింఛన్ ఇవ్వాలి అనే ప్రతిపాదన